బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్, నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలింపు, వెల్లడి కాని ఆత్మహత్య గల కారణాలు. స్టిల్ ఈనాటికి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఈ రాష్ట్రానికి. చాలా దుర్మార్గం. చాలా ఇంకా గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ 2 అమ్మాయిలు చనిపోయారు భువనగిరిలో, సూర్యాపేటలో ఒక అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎన్ని అయిన తర్వాత మీరు మేల్కుంటారండి? దీని మీద ఒక రివ్యూ చేసినారా ఎందుకు అవుతుందని? ఒక రివ్యూ చేశారా ఇంతవరకు? ఎటుపోతుంది గవర్నమెంట్? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎంతసేపు మీ 6 గ్యారంటీలు, పైసలు. ఇక్కడ అమ్మాయిల ప్రాణాలు పోతున్నాయి, దాని గురించి ఎవడు మాట్లాడతలేడు. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టండి ఇమీడియట్గా. మీరేదో మీ పార్టీలో గొడవలు అవుతాయి, ఎంపీ ఎలక్షన్లకు ఇబ్బంది అవుద్దని మీరు ఆ మంత్రిత్వ శాఖను పక్కన పెడితే దాని మీద రివ్యూ చేయాల్సింది ఎవరు? మీ పార్టీ ఉంటేంది పోతేంది, మాకేం అవసరం, జనానికి ఏం అవసరం? మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినప్పుడు ఆ అధికారాన్ని ప్రజల బాగు కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ప్రాణాలు పోకుండా మీరు ఆ అధికారాన్ని వాడాలి. మా పార్టీలో గొడవలు అయితే కాబట్టి మేము ఇప్పుడు ఇయ్యం, ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఇస్తాం, ఇంకా 3 నెలల తర్వాత ఇస్తారు. ఎంతమంది చచ్చిపోవాలని చూస్తున్నారు? ఎన్ని ప్రాణాలు పోవాలని చూస్తున్నారు? ఈ ఆత్మహత్యల మీద ఇంతవరకు ఒక రివ్యూ ఉందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న ఆ మధ్య భువనగిరికి వెళ్ళిండు. ఆయన మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసిండు. ఆయన ఏమంటున్నాడు? ప్రతి గురుకులంలో, ప్రతి స్కూల్లో ఒక కౌన్సిలర్ని పెట్టండి అంటున్నాడు. వాళ్ళకి ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ కౌన్సిలర్కి పోయి చెప్పుకుంటారు, మాకు ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య నుంచి మేము బయట పడలేకపోతున్నామని. అమ్మాయిలు ఉన్న దగ్గర ఆడవాళ్ళనే కౌన్సిలర్గా పెట్టండి. అరే ఆ ప్రయత్నం చేయరు. దీని మీద ఇంతవరకు ఒక రివ్యూ లేదు. ఏమనంటే 6 గ్యారంటీలు. ఎవరికి కావాలా?